அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். நோத்துச்சு வரக்கம் பொகிகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாழல் திறவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பன்றொரு நாள் கோத்தித்தின் வாய் வீழிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தமனந்துடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திறவேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ గోపిక ఫలము సిద్ధించినను సిద్ధింపకపోయినను దాని వలన వచ్చు లాభ నష్టములు పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలముగానున్నది. ఇప్పుడు ఇంద్రియములన్నయూ పనిమాని ఒక్క మనస్సు మాత్రమే పనిచేయుచుండును. దీనిని ఏకేంద్రియావస్థ అందరు. ఇట్టి స్థితిలో ఫలము సిద్ధింపక దుఃఖమే కలిగినను మనసు ఉద్వేగము నొందదు. ఉద్వేగము పొందవలసినది పరమాత్మయే కాని తనకెందులకు అని నిశ్చలముగా ఉండును. ఒకవేళ బ్రహ్మానంద సుఖము లభించినను దాని యందు మమకారము లేక యుండును. ఆ సుఖము వానిదే కదా, తనకెందుకు సుఖమునందు మమకారము అని నిశ్చలముగా ఉండును. ఇంతటి పారతంత్ర పరాకాష్ఠతోనున్న గోపిక గాఢ నిద్రలో మునిగియున్నది. ఆమెను లేపుచున్నారు. ఈ గోపిక కృష్ణుని పొరుగింటి పిల్ల. మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవమును పొందినావు కదా, తలుపు తెరవకపోయినను మాటనైనను పలుకవా. పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు మా వంటి వారము మంగళము పాడినను పరా అను పురుషార్థమును వసంగడి పుణ్యమూర్తి. నీకు కుంభకర్ణుడు తన నిద్రను ఇచ్చినట్లున్నాడు. నీ నిద్ర మత్తు వదిలించుకొని తేరుకుని వచ్చి తలుపు తెరువుము, నీ నోరు తెరిచి మాట్లాడము అనుచున్నారు. ఈమె కృష్ణ సంశ్లేషములో నేర్పుగలదగుటచే కృష్ణుడే ఈమెకై వ్రతము చేసి తాను వచ్చి ఈమెతో కలిసియుండును. లేనిచో ఈమెకు ఇంత సుఖనిద్ర ఎట్లు పట్టును అనుకొనుచున్నారు. ఈమె సిద్ధోపాయమును స్వీకరించినది, అనగా కృష్ణ భగవానుడే ఉపాయము అని నమ్మి అతనిని పొందుటకు తాను చేయవలసినది ఏమీయూ లేదు అని తెలుసుకొనినది. ఈ విధముగా కర్మ జ్ఞాన భక్తులుండియు అవి తనకు సాధనములు అనే బుద్ధిని వీడి పరమాత్మయే ఉపాయమనే నిష్ఠతో ఉండుటయే ఆమె చేసిన నోము. తులసివలే సహజమగు భగవద్వ్యామోహము అనేది పరిమళము గల మనసు గలవారు గోపికలు. ఆ వ్యామోహమును దాచుకొందమన్నను దాగదు. అతడు నారాయణుడు కదా. జీవుడు శరీరములో ప్రవేశించినప్పుడే జీవునే తన శరీరముగా చేసుకుని తాను కూడా శరీరములో ప్రవేశించును. అందుచే నీలోనే శ్రీకృష్ణుడున్నాడు అనుచున్నారు. కుంభకర్ణుని నిద్రతో తన నిద్రను పోల్చినారని బాధపడుతూ లోనున్న గోపిక వీరికి కనపడవలనని లేచి వచ్చి కృష్ణ కృష్ణ అనుచు బాహ్య స్మృతిలోకి వచ్చినది. ఈ విధముగా ఈ పాశురములో ఏకేంద్రియావస్థలో నుండి ఇంద్రియములేవియూ పనిచేయక మనసు భగవదధీనమై సిద్ధోపాయనిష్టలోనున్న గోపిక మేల్కొల్పబడినది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.